లాస్ట్ 4 days నుంచి మనం అబ్జర్వ్ చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తున్నటువంటి ఒక కేసు గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఆ కేసు ఏంటని అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో కూడా బాగా పాపులర్ అయిన కేసు అది. ఇప్పటికి ఇంకా స్టిల్గా రన్నింగ్ అవుతూనే ఉంది అది. సో అయితే ఆ కేసు ఏంటంటే ఐబొమ్మ, దాని గురించి ఐబొమ్మ ఒక వెబ్సైట్ గురించి జరుగుతున్న డిస్కషన్లు. అయితే ఈ ఐబొమ్మ యొక్క ఓనర్ ఎవరంటే రవి, ఇమ్మడి రవి అని ఈయన వయసు వచ్చేసరికి 39 years. అయితే ఈయన విశాఖపట్నం వాసి, కాకపోతే ఈయన కరేబియన్ ఐస్లాండ్స్లో అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాడు. ఒక 80 lakhs 2 crore కట్టి సిటిజన్షిప్ తీసుకొని అక్కడి నుంచి ఉన్నారు. సో ఆయన ఐబొమ్మను స్టార్ట్ చేసింది 2019. అంటే మీకు బాగా కలిసి వచ్చిన ఇయర్ ఏంటంటే 2019. ఈ ఇయర్లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కరోనా వైరస్ అనేది ఒకటి స్ప్రెడ్ అవడం వల్ల ఈయనకి ప్లస్ పాయింట్ అయింది. కరోనా వైరస్ వల్ల, ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ అవడం వల్ల ఏం జరిగిందంటే అందరు ఇళ్ళ దగ్గరే ఉన్నారు. నో సినిమా థియేటరు, నో వర్క్, అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అలా ఉండేది. సో దానికి ఈయన ప్లస్ పాయింట్ అయింది. ఈయన ఏం చేశాడంటే ఐబొమ్మని క్రియేట్ చేసి ఆ ఐబొమ్మని ఫ్రీగా ఇవ్వడం మనకి జరిగింది. మరి ఈ ఐబొమ్మతో పాటు సేమ్ అదే ఇయర్లో మనకి ఓటీటీలు కూడా వచ్చినాయి. అయితే ఈ ఓటీటీలు ఏం చేశారంటే డైరెక్ట్ సినిమాలు థియేటర్లో రిలీజ్ చేయకుండా కొన్ని సినిమాలు అనేది ఓటీటీలో రిలీజ్ చేయడం జరిగింది అప్పట్లో 2019లో. అయితే ఈ న్యూస్ కొత్త సినిమాలు చూడాలంటే ఈ ఓటీటీలకి కొంత అమౌంట్ పే చేయాలి, సినిమాకి ఇంత అని, లేకపోతే మొత్తం సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొని ఓటీటీలో చూడాలి. కానీ మన ఐబొమ్మ రవి గారు ఏం చేశారంటే మొత్తం సినిమాలన్నింటిని కూడా దీంట్లో ఫ్రీగా చూపించాడు. ఏది హెచ్డి మూవీస్, ఏది ఐబొమ్మ అప్పటి నుంచి స్టిల్ ఇప్పుడు కూడా హెచ్డి మూవీసే చూపిస్తాడు. ఈ హెచ్డి మూవీస్ ఎప్పుడు చూపిస్తాడంటే సినిమా రిలీజ్ అయిన కొంతకాలం తర్వాత ఓటీటీలోకి వస్తుంది అన్నప్పుడు ఆ ఓటీటీ టైంలో మాత్రమే ఈ మూవీని ఈయన డిస్ప్లే చేసేవాడు. అయితే ఈయన డిస్ప్లే చేస్తున్నారు కదా, మరి దీనివల్ల ఏంటి నష్టము అంటే ఇది ఒక అనాథరైజేషన్ యాప్. అంటే దీనికి ఎలాంటి పర్మిషన్ లేవు మన ఇండియన్ గవర్నమెంట్లో చూసుకుంటే. దీనికి ఎలాంటి పర్మిషన్లు అనేది మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఇవ్వలేదు. అయితే పర్మిషన్ లేకుండా ఈయన దాన్ని డిస్ప్లే చేశారు. మరి ఇక్కడ ఈయన ఏం చేసిందంటే జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఈయన మీద పడ్డటువంటి కేసులు ఏంటంటే ఐటీ యాక్ట్ ప్రకారం అయితే ఐటీ యాక్ట్ 2000 కింద 66, 66B, 66C, 66D కింద కేసులు అనేవి బుక్ చేయడం జరిగింది ఈ ఐబొమ్మ రవి మీద. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే కాపీ రైట్స్ ఎలా పడతాయి అంటే ఇప్పుడు ఈ ఓటీటీ వాడు ఏం చేశాడు, నిర్మాతల దగ్గర ఎవరైతే సినిమా ప్రొడ్యూస్ చేశారో వాడి డబ్బులు పెట్టి కొన్నాడు కాబట్టి వాడికి రైట్ ఇచ్చాడు, నువ్వు తీసుకోవచ్చు అని. అయితే మనకి కాపీరైట్ యాక్ట్ ఏం చెప్తుందంటే కాపీరైట్ యాక్ట్ 1957 ఏం చెప్తుందంటే ఏదైనా సరే నేను ఒకటి క్రియేట్ చేసినప్పుడు దాన్ని నా పర్మిషన్ లేకుండా నువ్వు తీసుకోకూడదు, సో నన్ను దాని పర్మిషన్ లేకుండా నువ్వు పబ్లిష్ చేయకూడదు అనేది కాపీరైట్ యాక్ట్ అని మనకు వర్తిస్తుంది. ఇది యూట్యూబ్ రన్ చేసే వాళ్ళు బాగా అర్థమవుతుంది కాపీరైట్ యాక్ట్ గురించి. అయితే ఆయన ఏం చేశాడు, ఈ కాపీరైట్ కూడా పడింది. దీని ప్రకారం 63A కింద కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. ఈయన చేసింది ఏంటంటే ఈ ఐటీ యాక్ట్లో డేటా థెఫ్ట్ చేశాడు, తర్వాత హ్యాకింగ్, ఇది అన్ని కూడా ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద వచ్చింది. కాపీ రైట్ వచ్చేసరికి సినిమాల్ని వాళ్ళకి తెలియకుండా కాపీ చేయడం అనేది కాపీ రైట్ సంబంధించి. అయితే దీంట్లో ట్విస్ట్ ఇంకోటి ఏంటంటే మనీ లాండరింగ్ యాక్ట్, మనీ ప్రివెన్షన్ ఆఫ్ పిఎంఎల్ఏ అంటారు. ఇది 2002. ఈ 2002 యాక్ట్ ప్రకారము మనీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటారు. ఇది కంప్లీట్ ఈడీకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. అయితే ఈయన ఏం చేశాడంటే ఈ అన్ని కూడా దాంట్లో పెట్టేసి కొన్ని యాడ్స్ అనేది రావడం వల్ల డబ్బులు కూడా కొంత ఎర్న్ చేశాడు దీంట్లో. అవన్నీ చేసిన అమౌంట్కి మనకు లెక్కలు లేవు కాబట్టి ఈయన కొంత అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేశాడు వేరే దేశాలకు కూడా. మనకి వేరే దేశాలకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేది కొంత ట్యాక్స్ అనేది పడుతుంది, ఆ ట్యాక్స్ పే చేయకుండా చేశాడు కాబట్టి మనీ లాండరింగ్ జరిగిందని కూడా అంటున్నారు. ఈ కేసు ఇంకా కూడా ఈడీకి వెళ్ళలేదు. ఇప్పుడు జరుగుతున్న విచారణలు మాత్రం ఐటీ యాక్ట్, కాపీరైట్స్ యాక్ట్ కింద మాత్రమే జరుగుతున్నాయి. అయితే ఈ కాపీరైట్ యాక్ట్ కింద మినిమమ్ 6 months జైలు శిక్ష పడవచ్చు, లేదంటే మనకి 1 year వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఐబొమ్మ రవి గారికి ఎందుకు ఇంత ప్రజాదరణ వస్తుందంటే ఈ ప్రజాదరణ రావడానికి కారణం ఏంటంటే ఒక్క ఐబొమ్మ రవి గారిని మాత్రమే మీరు అరెస్ట్ చేయగలిగారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఇంతకుముందు కూడా మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళే ప్రమోట్ చేశారు కదా, వాళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారు అంటే మీరు
పోలీసు వారు డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయము, లేని వాళ్ళకి ఒక న్యాయం చేస్తున్నారు అనేది పబ్లిక్ లో లేవనెత్తినటువంటి ప్రశ్నలు అవి. ఈ నేను చెప్తున్నాయి కాదు, మీ సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా కూడా చెప్తున్నటువంటి ప్రశ్నలు అవి. సో వాళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారు, వాళ్ళని ఎందుకు మీరు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? ఈయన చేసిన దానికంటే ఇంకా పెద్ద నేరాలు చేశారు కదా వాళ్ళు. ఎంతో మంది చావులకు కారణమైనటువంటి వారిని మీరెందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అనేది ప్రశ్న. దీనికి ఆన్సర్ అనేది మన మీటింగ్ సిపిఐ సజ్జనార్ గారు పెట్టినప్పుడు, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఒక జర్నలిస్ట్ ఎవరు అడిగితే ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు సినిమా రేట్లు పెట్టడం వల్ల కదా, మీరు సినిమా రేట్లు ఎక్కువ పెట్టడం వల్ల కదా ఇలాంటి వెబ్సైట్లు బయటకు వస్తున్నాయి. మీరు అదే సినిమా రేట్లు తగ్గించి పెట్టుంటే ఇలాంటివి బయటకు రావు కదా అనేది ప్రశ్న. సో కరెక్టే ఆయన చెప్పింది. అయితే వాళ్ళ వర్షన్లు ఏమంటారంటే నిర్మాతలు, నాకు సినిమా హీరో లేకపోతే సినిమా చూసేవాళ్ళు లేరు కదా, అందుకని ఆయన డిమాండ్ చేసిన అమౌంట్ మేము ఇస్తున్నాము అంటారు. సో మీరు ఆయన చేసిన డిమాండ్ కథ ఒకటే, కానీ ఆయన చేసిన డిమాండ్కి మీరు డబ్బులు ఇస్తున్నారు. మరి అవన్నీ ఎక్కడ తీసుకోవాలంటే ప్రజల దగ్గర నుంచి. నీ సినిమాకి వస్తుంది 100% అనుకుంటే 10% మంది మాత్రమే రిచ్ పీపుల్స్ వస్తుంటే మిగతా 90% మంది మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తున్నారు. సో ఈ రోజుల్లో తింటానికి తిండి, పడుకోవడానికి ఇల్లు, వీటితో పాటు సినిమా కూడా ఒక భాగం అయిందని పబ్లిక్ అంటున్నారు. భాగం అవడం కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా ఒక భాగంలా మారింది. సో దానిని మీరు క్యాష్ చేసుకున్నారు అనేది పబ్లిక్ లో ఉన్నటువంటి వాదన. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. నిర్మాతల వర్షన్ లేదా హీరోల వర్షన్ అయితే మేము వాళ్ళకి డబ్బులు ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే నాకు జరగదని చెప్పేసి, ఆ డబ్బులు ఇస్తేనే ఆయన చేస్తున్నాడు, మరి ఆయన చేయకపోతే నాకు అనుకున్న కథ రాదు అని చెప్పేసి డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్ గారు అంటున్నారు. సో మీరు ఈ ఎక్కువ సినిమా టికెట్ పెట్టే విధానం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈయన రాజమౌళి గారు ఒక సినిమా తీశారు. రాజమౌళి గారు మగధీర సినిమా నుంచి ఈ డబ్బులు ఎక్కువ బడ్జెట్ ఎక్కువ హై బడ్జెట్ సినిమాలు తీయడం జరిగింది. మగధీర, బాహుబలి ఈ సినిమాలకి 1000 కోట్లు, 700 కోట్లు, 900 కోట్లు, ఇవన్నీ కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నామని చెప్తున్నారు. సో దీని ద్వారా నేర్చుకున్న వాళ్ళే తర్వాత మేము కూడా కోట్లు పెట్టి సినిమాలు చేస్తున్నాం అంటున్నారు. ఒకప్పుడు సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు సినిమాలు ఉన్నాయి. ఒకప్పుడు 50 రూపాయలు నెల టికెట్లు, లేకపోతే 50 రూపాయలు బాల్కనీ టికెట్లు చూస్తుంటే ఇప్పుడు అదే 50 రూపాయలకి ఇలా బయట వాటర్ బాటిల్ కూడా రావట్లేదు. తర్వాత మూడోది వచ్చేసరికి, ఇవన్నీ ఒక వాదన అయితే, మూడో వాదన వచ్చేసరికి సినిమాకి వెళితే మేము ఒక్కరిని వెళ్ళాం కదా, మీ పిల్లలతోనో లేకపోతే ఫ్యామిలీతోనో లేకపోతే లవర్తోనో లేకపోతే ఇంకో ఫ్రెండ్తోనో పోతాము, పోయిన వాళ్ళు మూరుకుంటామా, సినిమా మొత్తం ఖాళీ కూర్చోవాలంటే 3 గంటల సేపు సినిమా చూస్తూ నోరేళ్ళు పెట్టుకుని అయితే కూర్చోలేరు కదా, వాడికి కూడా ఏదో తినాలనిపిస్తుంది. ఆ బయటకు రాగానే మల్టీప్లెక్స్లో వాటర్ బాటిల్ 100 రూపాయలు అంటాడు, తర్వాత సమోసా 100 రూపాయలు అంటాడు. సో వీళ్ళ ఆలోచన విధానం చెప్తున్నాను. నేను ఒక 300 రూపాయలు పెట్టి టికెట్ కొన్నానంటే నేను ఒక 500 పెట్టాల్సి వస్తుంది తిండికి. ఈ 500 మళ్ళీ నేను తిండికి పెట్టి 300, 800 అవుతుంది. నా రోజువారి కూలి 500 అయితే 300 అప్పు చేసి మరి సినిమాకి వస్తున్నా అంటాడు. మీరందరూ అనొచ్చు, మరి సినిమాకి ఎందుకు వస్తున్నావు, మీరు రాక్కర్లేదు కదా అంటారు. సినిమాకి రావాలి, కాకపోతే ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కోసం వస్తున్నారు, కాసేపు నవ్వుకొని పోదాం సరదాగా అని చెప్పేసి ఉద్దేశంతో వస్తుంటే దాన్ని మీరు క్యాష్ చేసుకోవడం కరెక్టేనా అంటారు. 10 రూపాయలు పాప్కార్న్ బయట అమ్ముతుంటే ఒక ప్యాకెట్, దాన్ని ఒక బుట్టలు వేసి ఆ 10 రూపాయలు 450 రూపాయలు అంట పాప్కార్న్ రేటు. నేను కూడా అబ్జర్వ్ చేశాను. 450 రూపాయలు పెట్టి పాప్కార్న్, పిల్లలు వస్తే ఖచ్చితంగా పాప్కార్న్ తినకుండా ఉండరు. దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అనేది పబ్లిక్ లో వాదన. మనం గమనించాలి. ఇక్కడ టికెట్ల రేట్లు పెంచడం ఒకటైతే, సినిమా థియేటర్లో ఫుడ్ అనేది రేట్లు పెరగడం ఇంకొకటి. రెండోది అయితే మనకి మూడో వాదన వచ్చేసరికి, ఈ ఐబొమ్మ రవి అనే పర్సన్ ని మీరు అరెస్ట్ చేయగలిగారు, ఏదో పెద్ద స్కామ్ చేశారు, ఏదో చేశారని చెప్పేసి. వాడు పబ్లిక్ ఏం నష్టం చేయలేదు, కానీ పబ్లిక్ నష్టం చేసే బెట్టింగ్ యాప్స్ ని డ్రగ్స్ తీసుకుని రోడ్డు మీద అల్లరిగా తిరిగే వాళ్ళని మీరు ఎందుకు ఏం చేయలేకపోతున్నారు అనేది ప్రశ్నిస్తున్నారు అందరు ప్రజలు కూడా. సో ఇదంతా కూడా చాలా వరకు నేను మొట్టమొదటిసారి చూస్తున్న భారతదేశంలో ఒక సైబర్ క్రైమ్ చేసినటువంటి వ్యక్తికి సపోర్ట్ చేయడం అనేది. ఎందుకంటే మీకు ఈ మొత్తం సీన్ చూస్తే ఒక చిరంజీవి గారిది ఒక మూవీ ఉంటుంది, ఠాగూర్ మూవీ. ఆ ఠాగూర్ మూవీలో చిరంజీవి గారు బాగా డబ్బున్న వాళ్ళని లేదా లంచం తీసుకున్న వాళ్ళని చంపేసి అది పేదలకు ఇస్తూ ఉంటాడు. సో అలాంటి సీనే ఈ ఐబొమ్మ రవి గారిది కూడా వచ్చేసింది. అయితే ఇంకో ప్రశ్న కూడా వచ్చింది, సినిమాల వల్ల ఏం నేర్పిస్తున్నారు మీరు ప్రజలకి అని చెప్పేసి కూడా దీంట్లో ఉంది. మీరు నార్మల్గా ఈ పర్సన్ ఏదో హ్యాక్ చేశాడని చెప్పేసి అంటున్నారు. అల్లు అర్జున్ గారి సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమాలో గంజాయి మొక్కలు ఎలా పెంచాలి, తర్వాత స్మగ్లింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాడు.
అది చూపించండి, మరి అది చూపించి దాని వల్ల మోటివేషన్ జరుగుతుంది కదా, మరి మా మోటివేట్ అయ్యి ఎవరైనా కూడా అందరూ దాంట్లోకి వెళ్తారు. అలాంటి సినిమాలు 100 కోట్లు పెట్టి 200 కోట్లు పెట్టి మరి మీరు అలాంటి సినిమాలు తీసుకొచ్చి ప్రజలు చూపిస్తున్నారు, ప్రజల్లో లేనిపోయినటువంటి క్రైమ్ని మీరే ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి వాదన కూడా వినిపిస్తుంది. సో ఏది ఏమైనా సరే నేను ఇతను చేసిన దాన్ని నేను యాక్సెప్ట్ చేయను, ఇతను చేసినట్టు తప్పే కాదనట్లేదు, అలా అని చెప్పేసి సో ఇతనిది తీసుకొని వచ్చినటువంటి అదే స్పీడ్ మిగతా వాళ్ళ మీద కూడా చూపించాలని చెప్పేసి పోలీసు వారిని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను.